బంధుమిత్రులకి నమస్కారం. అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుందామని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. దానికి ముందుగా సిద్ధపరచుకోవాల్సినటువంటి వస్తువులను ఒకసారి డిస్కస్ చేసుకుందామా. స్వామి యొక్క మూర్తి అంటే పటం లేదా చిన్న విగ్రహం. వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా చాలు, విష్ణుమూర్తి పటం ఏదో ఒకటి. ఈ పూజకి ఈ వ్రతానికి మెయిన్ తోరం ఇంపార్టెంట్ కాబట్టి ఎర్రటి తాడుతో 14 ముడులు వేసినటువంటి తోరాన్ని రెడీ చేయాలి. ఇది బయట దొరుకుతుంది, లేదా మనమే ఒక ఉల్లు దారం లేదా స్ట్రాంగ్ దారం ఒకటి తీసుకొని దానిని 14 ముడులు పక్కనే వేసుకొని తోరగ్రంథి పూజలో మనము వాడుకుంటాం. ఇక గోధుమ పిండితో తయారు చేయబడిన ఏదో ఒక ప్రసాదం. స్వామికి వస్త్రం సమర్పయామి చెప్తాం కాబట్టి ఒక కాటన్ బాల్స్ లాంటివి 2 కాటన్తో చేసినటువంటి పత్తి, లేదు మీరు స్వామికి బట్టలు పెట్టాలనుకుంటే పంచ టవల్ అట్లాంటివి. ఇంకా నార్మల్ కలశం పెట్టేవాళ్ళు కలశానికి కావాల్సినటివి సిద్ధం చేసుకోండి. ఇంకా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కాబట్టి పసుపు ముద్ద, అక్షతలు, విఘ్నేశ్వరుడికి ఒక ప్రసాదం ఏదో ఒకటి, బెల్లం ముక్కో, పూజకి కావాల్సిన గంట, చామరం, ఆకు ఒక్క, దీపపు కుందులు, ఆచమనానికి ఒక పంచపాత్ర, స్వామికి వినియోగించడానికి ఒక పంచపాత్ర, కర్పూరం, కడ్డీలు, కొబ్బరికాయ, పువ్వులు, కొన్ని పువ్వులు, పసుపు, కుంకుమ. ఇంతే ఫ్రెండ్స్. ఎర్ర రంగు ప్రాధాన్యం కాబట్టి మనము కూడా ఎర్రటి డ్రెస్ని ప్రిఫర్ చేయడం మంచిది. 14 అనే సంఖ్య కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి మనం చేసే ప్రసాదాలు కూడా 14 అరటిపళ్ళు, 14 యాపిల్ పళ్ళు, 14 లోకాలకి వ్యాపించినటువంటి అనంతుడిని మనం కొలుస్తాం కాబట్టి ఈ 14 సంఖ్యకి మనం ప్రాధాన్యత ఇస్తాం. అందుకే దీనికి ఉద్యాపన కూడా 14 ఏళ్ల తర్వాత మనం చేసుకోవడం జరుగుతుంది.